ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక దీవెనకరమైనటువంటి రోజును యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. భయంకరమైనటువంటి శ్రమల కాలంలో ఉన్నావా? శోధింపబడుతున్నావా? కన్నీళ్లు కారుస్తుంటున్నావా? నింద, అవమానములు, మనుషులను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తుల నుంచే నీకు అవి ఎదురవుతున్నాయా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. ప్రభు నిన్ను శోధిస్తున్నాడేమో. దిస్ ఈజ్ యువర్ టెస్టింగ్ పీరియడ్. ఒక వ్యక్తి 10వ తరగతి అయిపోయిన తర్వాత ఆ శోధనలో, అంటే ఆ పరీక్షలో, ఆ టెస్ట్లో తను పాస్ అయ్యి క్వాలిఫై అయిన తర్వాత తను ఇంకొక ఉన్నతమైనటువంటి విద్యలోనికి వెళ్తాడు. ఇంకొక స్థానాన్ని అతను ఎక్కుతాడు, పైకి వస్తాడు. ఇంకొక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు పైకి వస్తాడు. అదే విధముగా మీ జీవితంలో కూడా ఈ శోధన కాలం ముగిసిన తర్వాత, ఈ కన్నీటి కాలం ముగిసిన తర్వాత నిశ్చయముగా మీరు ప్రకాశిస్తారు. మీరు సువర్ణం వలె, బంగారము వలె మెరియబోతుంటున్నారు. ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ విపత్తులో, ఈ ఒంటరితనంలో, ఈ వేదనలో, ఈ కన్నీటి కాలం తర్వాత నిశ్చయముగా నీకు సువర్ణమైనటువంటి దినములు ఉన్నాయి. గోల్డెన్ డేస్ ఉన్నాయి. సంతోషకరమైన దినములు ఉన్నాయి. దీవెనకరమైన దినములు ఉన్నాయి. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భర్త నిశ్చయముగా గొప్ప మేలులను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి అనుభవించబోతున్నారు. బిలీవ్. ఏ విధముగా అంటే యోసేపు చెరసాలలో శోధింపబడిన తర్వాత, పోతీఫరు భార్యతో శోధింపబడిన తర్వాత ఏ విధముగా అయితే ఒక మంత్రిగా ప్రకాశించే విధముగా తయారయ్యాడో, అదే రీతిగా మీరిప్పుడు శోధనలో, శ్రమలో, కష్టములో కాల్చబడుతున్నారేమో. నమ్మకముగా ఉండండి, ఓపిక కలిగి ఉండండి, దీర్ఘశాంతముతో ఉండండి, వినయముగా దేవునికి లోబడి జీవించండి. తప్పనిసరిగా మీ తర్వాత దినాలు అద్భుతమైన రీతిలో ఆశీర్వాదకరముగా ప్రకాశించే విధముగా బంగారం వలె అవి మారబోతున్నాయి. నిశ్చయముగా మీరు గమనించండి. ఇప్పుడు ఉన్న శోధన కాలంలోనే నీ జీవితం ముగింపబడదు. ఇప్పుడు ఉన్నటువంటి కన్నీటి కాలంలోనే నీ జీవితం ముగింపబడదు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే పోరాటము, నిరుద్యోగం, సమస్యలు ఉన్నాయో వాటితోనే ముగింపబడదు. కానీ నిశ్చయముగా వీటి తరువాత నువ్వు ప్రకాశించే కాలం ఒకటి ఉన్నది. నువ్వు నిజముగా మెరిసే కాలం, ప్రకాశించే కాలం, దీవెన, అభివృద్ధిని, మేలును అనుభవించే కాలం ఒకటి ఉన్నది. నీ ద్వారా అనేక మంది దీవింపబడతారు. నీ ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క శక్తిని వాళ్ళు అనుభవిస్తారు. దేవుని యొక్క మహిమగల కార్యాలను వారు అనుభవిస్తారు. నేను ప్రభువు అట్టి విధముగా మారుస్తున్నాడు. ఆమేన్. సేమ్ ఇప్పుడు అన్నిటినీ కోల్పోయి, నష్టపోయి, యోబు వలె దీన స్థితిలో, దిక్కులేని స్థితిలో నువ్వు పడి ఉన్నావేమో. నిశ్చయంగా ప్రభు చెప్తున్నాడు, రెండంతలుగా తిరిగి మరలా నిన్ను ప్రభు చిగురింప చేయబోతున్నాడు, ఫలింప చేయబోతున్నాడు, అభివృద్ధి చెందింపబోతున్నాడు. మీరు ప్రకాశించబోతున్నారు. ప్రస్తుత గడ్డు కాలం ముగించబడిన తర్వాత మీరు ప్రకాశించబోతున్నారు. ఆమెన్. రిసీవ్ దిస్ వర్డ్. అందరు చెప్పుకోనండి, నేను శోధింపబడిన తర్వాత సువర్ణము వలె మారుతున్నాం. ఆమెన్. ఇప్పుడు శోధింపబడుతున్నాం, ఇప్పుడు శ్రమనందుతున్నాం, ఇప్పుడు కన్నీరు విడుస్తున్నాం. ఈ కన్నీటిలో, ఈ శ్రమలో చెంచలులముగా కదిలిపోవటం లేదు, కానీ దేవుని మీద విశ్వాసమును కలిగి ప్రార్థనలో ఇంకను స్థిరముగా ఉంటాం. ప్రభు వైపు, యజమానుడి వైపు మనం చూస్తున్నాం కనుక నిశ్చయముగా ఆయన గొప్ప కార్యాలు, ఆయన కరుణ, ఆయన ఆదరణ, ఆయన దీవెనను మనం అనుభవించబోతున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభువా, ఎంతమంది అయితే శోధనలో ఉన్నారు, శోధింపబడుతున్నారు, శ్రమలో ఉన్నారు, తండ్రి నా జీవితం ఇంతేనా, ఇక నా జీవితం మారదా అని ఎంతమంది అయితే మొర్ర పెడుతున్నారు, నిశ్చయముగా వారు సువర్ణము వలె మారబోతున్నారు. వారి జీవితం సువర్ణము వలె, గోల్డెన్ డేస్గా వాళ్ళ జీవితం మారబోతున్నది. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారు మారబోతున్నారని మీ వాక్కు ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రములు. నిత్యముగా వారిని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. వారిపై నీ సమృద్ధి అయిన కృపతో నింపుమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యములు వారి జీవితంలో మీరు జరిగించి ఆశీర్వదించండి అయ్యా. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి శోధన కాలంలో వారికి ఆదరణ, తోడు, ధైర్యము, నెమ్మది అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మీరే నీ బిడ్డలను ప్రభా గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా నీ రెక్కల కింద కప్పి ఉంచండి, నీ రెక్కల మీద మోయమని ప్రార్థిస్తున్నాను. నిజంగా నీ కనికరం వారిపై కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. నిశ్చయముగా మీరు సువర్ణం వలె ప్రకాశించబోతున్నారు. మీ ముందు దినములు గోల్డెన్ డేస్గా ఉండబోతున్నాయి, మహిమకరముగా ఉండబోతున్నాయి. ఆమేన్.